తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో నృసింహస్వామి పిలిచిన వెంటనే పలికే దైవంగా ప్రసిద్ధుడు. భక్తుల ఆర్తిని తొలగించి వారిని దుష్టగ్రహాల నుండి రక్షించే బాధ్యతను నృసింహుడు స్వీకరించాడు. లౌకికంగా కనిపించే ద్వంద్వ ప్రవృత్తులకు విభిన్నంగా అలౌకికంగా ద్వంద్వాలలో ఏకమైన ఈశ్వర చైతన్యంగా నృసింహుడు ఆవిష్కారమయ్యాడు. అలాంటి నృసింహుడు లక్ష్మీ సమేతుడై కొలువుదీరిన దివ్య సన్నిధి తూర్పుగోదావరి జిల్లాలోని ఊడిపూడి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం. ఈనాటి తీర్థయాత్రలో ఈ క్షేత్ర విశేషాలను తిలకిద్దాం రండి. నరసింహ లక్ష్మీ నరసింహ. తూర్పుగోదావరి జిల్లాలోని ఊడిపూడి పంచనారసింహ క్షేత్రాలలో ఒకటిగా చెబుతారు. 300 సంవత్సరాల క్రితం పెదపూడి పరగణ జమీందారైన మంతెన నారాయణరాజు స్వామికి ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించారు. శ్రీమన్నారాయణుని దశావతారాల్లో మొదటి 4 సద్యోజాతాలు, అంటే గర్భవాసం లేకుండా కేవలం సంకల్పమాత్రం చేత ఆవిర్భవించిన అవతారాలు. వీటిలో చివరిది నరసింహావతారం. శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. దశావతారాల్లో నర జంతు మిశ్రమ రూపం ఇదొక్కటే. అవతరించిన తక్షణమే పాప వినాశనానికి దుష్ట శిక్షణకు ఉద్యుక్తుడైన స్వామి తన అవతార తత్వాన్ని చాటుకున్నాడు. అలాంటి ప్రహ్లాద వరదుడు, దుర్జన భయంకరుడు, సజ్జన శుభంకరుడు అయిన నారసింహుడు ఎన్నో ప్రదేశాలలో మరెన్నో దివ్యధామాలలో అవతరించి తన మూర్తితత్వాన్ని ప్రకటించాడు. ఆ పరంపరలో ఆవిష్కారమైన నారసింహ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలోని ఊడిపూడి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం మండలంలోని ఊడిపూడి గ్రామంలో నెలకొన్న లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్య నేపథ్యంగా అలరారుతుంటుంది. కొబ్బరి చెట్లు ఆలయ లోగిలిలో కొలువు తీరి ముచ్చటగా మురిపంగా తలలూపుతూ స్వామిని ఎల్లప్పుడూ కీర్తిస్తున్నట్లుగా ఉంటాయి. దాదాపు 3 శతాబ్దాల క్రితం నిర్మితమైన ఈ ఆలయం ప్రస్తుతం వర్ణశోభితంగా భక్తజనానురంజకంగా ఆకట్టుకుంటుంది. సువిశాలమైన ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతూ ఉంటుంది. ఊడిపూడి లక్ష్మీ నరసింహ క్షేత్రం పంచనారసింహ క్షేత్రాలలో ఒకటైనదిగా చెబుతారు. అంతర్వేది, ఊడిపూడి, గునేపల్లి, కోరుకొండ, టేకు రామచంద్రాపురాల్ని పంచనరసింహ క్షేత్రాలుగా అభివర్ణిస్తారు. మంతెన రాసుగారు ఆలయాన్ని నిర్మించకముందు ఈ ప్రాంతం శిథిలావస్థలో ఉండేది. అయితే స్వామి మహావిక్రమమైన సర్పాకృతిలో అనంత శేషుగా అవతరించి గ్రామ ప్రజలకు తన ఉనికిని తెలియచేశారు. ఎక్కడైతే తన ఉనికి చెప్పి జాడలు తెలియపరిచాడో అక్కడ స్వామి విగ్రహం నెలకొని ఉంది. ఆలయ గోపురం వర్ణరంజితంగా ఉంటుంది. ఈ గోపురంపై నరసింహ స్వరూపాలతో పాటు పలు దేవతామూర్తులు, 7 ఋషుల ప్రతిమలు ఉంటాయి. ఇదే గోపురంపై గంధర్వులు, కిన్నెరులు, కింపురుషుల మూర్తులు కూడా ముచ్చటగొలుపుతాయి.
గర్భాలయంలో భక్తజన సంరక్షకునిగా లక్ష్మీ నరసింహస్వామి కొలువుదీరి ఉంటాడు. లక్ష్మీ పరివేష్టితుడై అభయముద్రతో భక్తుల పాలిట వాత్సల్యమూర్తిగా స్వామి తేజరిల్లుతాడు. సజ్జనులు పాలిట శుభంకరుడిగా ఊడిపూడి లక్ష్మీ నృసింహుడు ప్రణతులందుకుంటాడు. గర్భాలయంలో భక్త వాత్సల్యమూర్తిగా ఆశ్రిత భక్త లక్ష్మీ రమణ నర మృగ శరీరుడైన నారసింహుడు గర్భాలయంలో భయద సౌందర్యమూర్తిగా భాసిల్లుతాడు. న మృగం న మానుషం అంటే ఇది మృగమూ కాదు, మనిషి కాదు, రెండూ కాదు అని చెప్పటం వెనుక ఆంతర్యం ఉంది. ద్వంద్వాత్మక జగమంతా పరమాత్మ స్వరూపమే. కాని పరమార్థంలో ఆయన నిర్వికారుడు, దేనికి అంటనివాడు. లౌకిక వ్యవహారాల్లో కలిగే వేదనల నుండి రోదనల నుండి విముక్తిని కలిగించి చేయూతనిచ్చే దైవం లక్ష్మీ నరసింహుడు. అలాంటి విష్ణుతేజమైన స్వామి స్వరూపాన్ని లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని ఆదిశంకరులు స్తుతించారు. ఆ స్వామి ఊడిపూడిలో జ్వాలా నరసింహస్వామిగా నేడు కొలువుదీరి పూజలందుకుంటున్నారు. ఈ క్షేత్రంలో వైశాఖ మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తారు. వైశాఖ శుక్ల చతుర్దశి నాడు నృసింహ జయంతి పర్వదినాన్ని ఇక్కడ విశేషంగా జరుపుతారు. మనిషిలోని వీరత్వం, సింహంలోని వేట లక్షణం కలిసి దుష్టశక్తిపై అద్భుతమైన పరాక్రమాన్ని స్ఫురింపజేసి విజయాన్ని సాధించే విలక్షణ రూపం నరసింహ స్వరూపం. నర అనే పదానికి మరణం అని, సింహ అనే పదానికి నాశం చేసేదని అర్థం. కనుక నరసింహావతారం మరణాన్ని నాశనం చేస్తుంది, అంటే పునర్జన్మ లేకుండా ముక్తిని ప్రసాదిస్తుంది. నారమంటే జీవకోటి, సింహమంటే ఈశ్వరుడు అనే అర్థాలు ఉన్నాయి. జీవుడు ఈశ్వరుడిలో ఐక్యం చెందాలనేది ఈ అవతార ప్రబోధం. హిరణ్యకశిపుని లయం చేసేందుకు, ప్రహ్లాదుణ్ణి ఉన్నత స్థితునిగా ఆవిష్కరించేందుకు స్వామి హరిహర రూపంగా నృసింహునిగా వ్యక్తమయ్యాడు. అలాంటి లక్ష్మీ నరసింహుడు ఊడిపూడి క్షేత్రంలో వశిష్ఠ మహర్షి ప్రతిష్ఠ చేత అనంత శేషమూర్తిగా ఆవిష్కారమయ్యాడు. ఊడిపూడి నృసింహుణ్ణి సేవించటం వల్ల సకల గ్రహదోషాలు నివృత్తి అవుతాయి, సమస్త దుఃఖాలు శాంతిస్తాయి, అఖిల ఆవేదనలు, రోదనలు, కష్టాలు, కడగండ్లు పటాపంచలవుతాయి. ఓం నృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్. ఊడిపూడి గ్రామం నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మందపల్లి. మందపల్లి అనగానే మందేశ్వర స్వామి స్ఫురణకు వస్తాడు. ఆ స్వామి నెలకొన్న ఆలయానికి అతి సమీపంలో విరాజిల్లుతోన్న మరో దివ్యాలయం శ్రీచక్రం ఆలయం. శ్రీచక్రం విరాట్ స్వరూపంగా కొలువుదీరిన ఈ సన్నిధి ఎంతో అపురూపమైనది. మనము ఆలయ విశేషాలను తిలకిద్దాం రండి. శ్రీచక్రం అనంత శక్తితత్వానికి సంకేతం. ఆదిశక్తిలో కలిగిన స్పందన పరంపరల రేఖాచిత్రాల్ని శ్రీచక్రం ఆవిష్కరిస్తుంది. అలాంటి విశిష్టమైన శ్రీచక్రానికి ప్రత్యేకంగా ఆలయం నెలకొని ఉంది. మందపల్లిలో ఉన్న ఈ ఆలయం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.
श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकार्यसमुद्यता उद्यद्भानुसहस्राभा चतुर्बाहुसमन्विता रागस्वरूपपासाढ्या क्रोधाकाराङ्कुशोज्ज्वला मनोरूपेक्षु कोदण्डा पञ्चतन्मात्रसायका निजारुणप्रभापूरमज्जद्ब्रह्माण्डमण्डला चम्पकाशोकपुन्नागसौगन्धिकलसत्कचा कुरुविन्दमणिश्रेणी कनत्कोटीरमण्डिता अष्टमी चन्द्रविभ्राजदलिकस्थलशोभिता मुखचन्द्रकळङ्काभमृगनाभिविशेषका గర్భాలయంలో శ్రీచక్రమేరువు అత్యంత తేజో విరాజితంగా భాసిల్లుతుంది. నల్లరాతితో సమ్మోహనకరంగా తీర్చిదిద్దిన ఈ శ్రీచక్ర మహామేరువు అసాధారణమైనది, ఎంతో అరుదైనది. ఆలయ ప్రాంగణంలో శ్రీచక్ర మహామేరువు ప్రతిష్టాపనకు మూలకారకులైన పద్మశ్రీ ప్రణవానంద మందిరం నెలకొని ఉంటుంది. అనేక శ్రీచక్రాల్ని విమర్శనాత్మకంగా పరిశీలించి శ్రీ రాజరాజేశ్వరి స్వరూపమైన శ్రీచక్రాన్ని స్ఫుటీకరించిన ఘనత ప్రణవానందులకు దక్కుతుంది. ఇంతటి విశిష్టమైన శ్రీచక్ర దర్శనం, ఆరాధనం సకల శుభాల సమ్మేళనం. దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు లోక కళ్యాణానికి హేతువైన కారణభూతమైన స్వరూపం లక్ష్మీ నృసింహావతారం. మనిషిలోని రాక్షస గుణాల్ని అణిచివేసి ప్రహ్లాదం అంటే అందరికీ ఆనందాన్నిచ్చే లక్షణాల్ని ఆవిష్కరింపచేయడమే స్వామి అవతార ఆంతర్యం. ఆ స్వామి కృపా వైభవం సర్వదా మనపై ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.